హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దావీదు కీర్తన 37వ అధ్యాయంలో 1 నుంచి 20 వరకు చదువుకుందామండి. చెడ్డవాడిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చలు పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదు, పచ్చని కూర వలనే వాడిపోదు. యెహోవా యందు నమ్మకం ఇచ్చి మేలు చేయము, దేశమందు నివసించు, సత్యము అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టము. వ్యసన పడకము, అది గీడికే కారణం. గీడి చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకున్నారు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదు, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకపోదు. హీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోయటకే యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరను, వారి ఇంట్లో విరుగునబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులున్న సమృద్ధుల కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు పిలువబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషత్వము నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ వాక్యం దేవుడిని జీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి బైబిల్ పడవం చదివి వినిపించినటువంటి ప్రసాద్ రాజు గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మనం కూర్చుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు. మరి గడిచినటువంటి దినాలలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు సాక్ష్య రూపంలో పంచుకోవడానికి దేవుని సన్నిధిలో మరి బిడ్డలకు అవకాశం ఇస్తున్నాం. ప్రేరేపింపబడినటువంటి బిడ్డలు ఎవరైనా సాక్ష్యం చెప్పి ప్రభువును మహిమపరచాలనుకుంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా పర్వాలేదు. ఈరోజు కొత్తగా మేము వచ్చామండి, మేమే చెప్పమని ఎవరు అనుకోవద్దు. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయన సన్నిధిలో మనం సాక్షి రూపంలో పంచుకుని ప్రభువును మహిమపరచాలి. అది ప్రభుకి మహిమ, మనకు ఆశీర్వాదం.
అందరికీ ఉన్నారండి. నేను మే నెల 3వ తారీఖు తీసుకున్నాను కాబట్టి ఈ రోజుకి 3 నెలలు అయిందండి. నిన్న 3వ తారీఖు 3వ తారీఖుకి 3 నెలలు అయిందండి. మా మామయ్య చాలా నేను బాప్టిజం తీసుకున్నాక మా మామయ్య తినని కొట్టడానికి కూడా వచ్చేస్తుందండి. కొట్టింది కూడా చాలా బాధపడింది. నేనైతే ఎంతో దుఃఖించాను. బిడ్డగా నేను బాప్టిజం తీసుకోవాలని ఆలోచనతో నేను తీసుకున్నాను. అయితే ఇలా మా మామయ్య శ్రమలు పడుతుంది. ఎంతగానో చాలా బాధపడ్డానండి. దేవుడి దయ వల్ల దేవుడి ప్రేమ వల్ల అండి మా మామయ్య దేవుడు కొంచెం మంచిగా మారేదండి. బాగానే చూస్తుంది. ఎంత పదిదానికి చాలా ఇబ్బంది పెట్టి ఎంతో తగ్గించి దుఃఖం మాట్లాడేదండి. దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. అందరూ దేవుని నా గురించి ప్రార్థన చేసి వారు రావు గారికి ఫోన్ చేసి చెప్పేదాన్ని అండి ఇలా ఉంది అని చెప్పి చేసేదాన్ని. ఫోన్ అమ్మ నువ్వు బాధపడకు, దేవుడు ఉన్నాడు, నువ్వు బాప్టిజం పొందుకున్నావు కనుక నువ్వు లేదు అన్న బాధపడి అమ్మకి పర్వాలేదు దేవుడు మారుస్తాడు అన్నారు. అలాగే దేవుడు మార్చడండి మా నాన్న. అలాగే మళ్ళీ మా అబ్బాయి కంటే డిసెంబర్ 6 నెలలు అయిందండి. వీజా పెట్టామండి. వీజా పెట్టండి రావట్లేదని చాలా బాధపడేదాన్ని అండి. ఎలాగైతే నిన్న మనం 3వ తారీఖున 2వ తారీఖున వచ్చిందండి వీజా అండి మా బాబుకి. అలాగే మా బాబు గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంటికి పంపించారండి వీజా. ప్రార్థన చేయండి. బాబు పేరైతే పవర్ కుమార్ అండి. అందరికీ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షి చెప్పిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగల దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వారి హృదయాలు కదిలించడం దేవుడికి అసాధ్యమేమీ కాదు. హల్లెలూయా. ఇంకా ఆమెను మంచిగా ప్రేమించేలాగా మనమందరం కూడా ప్రార్థనలో సహోదరుని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే కుమారుడు అన్ని మెడికల్ అన్ని సమకూర్చుకొని సక్రమంగా ఈ బయట దేశానికి రావడానికి దేవుడు సహాయపడేలాగా మనమందరం ఆ కుమారుడు గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సాక్ష్యం చెప్పిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారు? దేవుడికి వందనండి. మరి సేవకులకి అందరికీ వందనాలు. సహోదరులందరికీ వందనాలు. దేవుడు మరి ఎంతగానో మరి మా పట్ల దేవుడు ఎంతో మంచి కార్యం చేస్తున్నాడండి. మరి మా కుమారుడు మరి జనవరి నుంచి కూడా మరి వచ్చిన జాబ్ పోయి ఉన్నదండి. మరి మన నెలలోని మరి 6వ నెలలో ఆఖరులోని వారంలోని మరి దేవుడు మరి అదే కంపెనీలో మరి ప్యాకేజ్ ఉన్నారండి బాబుని. ఆ కంపెనీలోకి వెళ్తారని మీరు నా ప్రార్థన కదండి. మా సహోదరులు సేవకులు చేసిన ప్రార్థన పెట్టి దేవుడు ఎంతగానో మంచి కార్యం చేశాడండి. మా అల్లుడి పట్ల కదండి. మరి కిడ్నీలో మరి కిడ్నీ ఆపరేషన్ చేసి ఉన్నారండి. మరి ఒక కిడ్నీకి ఒక రాయడానికి ప్యాకెట్ పెట్టున్నారండి. వచ్చి నెలలో మరి కుమారుడికి ఆ ప్యాకెట్ చేస్తారంటే మీరు అందరూ అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి దేవుడు మా యజమాని పట్ల కూడా మంచి మనసు దయచేసి ఇలాగా మరి నేనైతే మరి సాపు వెళ్ళాలనుకుంటున్నానండి. మరి దేవుడి చిత్తాన్ని బట్టి కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నామండి. వివాహం జరగాలని మరి మా ఆడపడుచు మనసు మార్చి ఆడపడుచు గారు పాపం చేయాలనుకుంటున్నామండి. ఏమైనప్పటికీ మా ఆడపడుచు మనసు మారాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మా ఆడపడుచు గారు ఏమో ప్రణామండి. ఈ చిన్న సాక్ష్యం దీవించి ఆశ్రయించండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షి చెప్పిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి బిడ్డ యొక్క హృదయ వాంఛలు దేవుడు తీర్చి ఆ కుమారుడి విషయంలో, అలాగే తన ఆడపడుచు మరి ఆయన ఈమెకి మాటకు అంగీకరించి మరి ఆ యొక్క కుమారుడికి ఇవ్వడానికి సహాయపడేలాగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మీరందరూ కూడా ప్రార్థనలో కుమారుడు గురించి యొక్క ఆశ
భాష గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దైవ సేవకులు మన మధ్య ఎంతో ప్రయాసతో వచ్చారు. మరి వారిని చూడాలని అనేక మంది వచ్చారు. కాబట్టి మన సమయాన్ని కుదించుకుంటే మంచిదని నా ఉద్దేశం. సరే, మీ పేరమ్మా? లక్ష్మి గారు చిన్న సాక్ష్యం చెప్తారంట. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగు. చాలా అద్భుతమైన మేలండి. బిడ్డల పట్ల నా పట్ల ప్రతి సంవత్సరంలో అయితే నాకు పెద్ద ఆపరేషన్ పడిందండి. నేను ఎక్కుతూ ఇంటికి వెళ్ళాను. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ 3 నెలలకు వచ్చానండి. వచ్చేటానికి మా ఆడపడుచులు ఇద్దరు, నేను ఒక ఇంట్లోనే పనిసేపు నన్ను తోపుల కంటే ఎక్కువ చూసుకున్నారు. ఎంతో పుష్పాలతో వచ్చానండి. అయినప్పటికీ దేవుడు కొట్టుకున్న సహోదరులు నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఉంది. ఇప్పుడైతే నాకు ఏ బలహీనత లేదండి. అలాగే తోడుకోవడం కూడానండి. ఆపరేషన్ పడుతుంది అన్నారు. తలగవుతే బ్లడ్ ఎక్కించారండి. 3 రోజుల వరకు బ్లడ్ లేదండి. 4 పాయింట్లు ఉంది. 6 రోజులు ఇంజక్షన్ చేయాలి. బ్లడ్ సెట్ అవుతే అప్పుడు ఆపరేషన్ చేస్తానన్నారు. సహోదరు పేరు అయితే ప్రసన్న కుమార్ అండి. సహోదరు కొరకు అందరూ ప్రార్థన చేయండి, తోడుకోవాలండి. మరి సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘానికి, ఈ అందరికీ నా హృదయపూర్వకంగా ఉన్నానండి. సాక్షి చెప్పిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగుగా. అలాగే ప్రసన్న కుమారి గారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి సంఘ బిడ్డలందరూ కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపించుకొని మీ అనుదిన ప్రార్థనలో ఆ యొక్క ప్రసన్న కుమారి కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మరి సేవకులు ఉన్నారు కాబట్టి మనం త్వరగా ఉంచుకుందాం. ప్రత్యేకమైనటువంటి పాటలు సమయం ఇస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు రామారావు గారు, ప్లీజ్ వెల్కమ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారైన పిలుపు గారికి, మరి మన అయ్యగారైన మరి పేరైతే అయ్యారు వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అయ్యారు వందనాలు. సహోదరుడికి హృదయపూర్వక వందనాలండి. మరి నేను చెప్పబోయిన అద్భుతమైన కార్యం దేవుడు ఈ రోజు చేస్తున్నాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి 2 సంవత్సరాలన్నరకి నా కొడుకు యాక్సిడెంట్ జరిగింది. చాలా బాధపడ్డాము. అయినా దేవుడు కృపను చూపించాడు. మరి ఈ రోజుని కోయిటికి రావాలని తన తలంపు పెట్టుకొని మరి వేజాకు పెట్టున్నాము. ఆ సమయంలో మరి రాట్లు కూడా తీసేయాలని అన్నారు. మరి ఈ రోజుని ఆపరేషన్కి వెళ్ళి ఆపరేషన్ జరిగిపోయింది. పొద్దున 7 గంటలకండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఐసీయూలో పెట్టారు. మరి గుండు కూడా త్వరగా దేవుడు కట్టేలాగా మరి అంత టైం లేదు. ఈ నెలాఖరికల్లా మరి బిడ్డ ప్రయాణంలో ఉంటాడు. మరి అంత సమయాన్ని పెట్టి ఆ కాలు మళ్ళీ త్వరగా దేవుడు ఎంతో మహిమపరిచి మరి ఆ ఒక గాయాన్ని కట్టాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఎందుకంటే నాకు చాలా మేలు చేశాడు, కానీ సమయం లేదు కాబట్టి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది. సాక్షి చెప్పిన శారమ్మ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కుమారుడు త్వరగా కోలుకొని ఇకోటి దేశానికి వచ్చి తల్లికి సహాయపడేలాగా మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. సోదరు రామారావు గారు, ప్లీజ్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు సమయాన్ని కూడా నా వద్దకు అందరికి వచ్చి పాట కలవరపడని మనం కలవరపడినే కొండల వైపు నా కన్నులేతున్నా కొండల వైపు నా కన్నులేతి కొదులతో నిన్ను కుమిదనా కొదులతో నిన్ను కుమిదనా ఈ
చక్కటి పాట పాడినటువంటి సహోదరు రామారావు గారిని బట్టి దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇంకెవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే ఒకరికి అవకాశం.
దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడిన కుమార్తెను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా పాడతారా? ఆసక్తి గల బిడ్డలు ఎవరైనా రెండు అన్న. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలతో పునరుస్తానుడా పునరుస్తానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలతో పునరుస్తానుడా అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనులైనా ఉపద్రవమైనా వస్త్రహీనులైనా ఉపద్రవమైనా కరువైనా చక్కటి పాట పాడినటువంటి సహోదరిని బట్టి దేవునికి మహిమ కలుగును. ప్లీజ్ మేడం. ముందుగా దేవుడి నామానికి స్తోత్రాలు, గారికి వందనాలు, కూడి వచ్చిన ప్రతి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కృతజ్ఞతలు. మా ఇంటి పేరు పశువుల పాక, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు నీవల తోట, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు నీవల తోట, ఎదుటి పేరు తలపతి కొండ,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడి ప్రభువును మహిమపరిచిన కుమారుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి మరి జరగబోయే స్తుతి ఆరాధన కొరకు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి బిడ్డలు ఎవరైనా వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్తుతి ఆరాధన కొరకు, వాక్య సందేశం కొరకు మన మధ్య ఉన్నటువంటి శరం గారు రండి. క్లుప్తంగా ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాం. నాయ గారికి, సహోదరికి, సహోదరుడికి నా హృదయపూర్వక వందనాలండి. సమయంలో మరి ఈ యొక్క సంఘం గురించి, సంఘ పాస్టర్ గురించి ప్రార్థన చేసుకుంటున్నాను. మమ్మల్ని అదిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవానికి ఘనత మహిమ నిరంతరము నీవైనా నా పరమ తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. నేను ఉన్నవాడిని అన్నవాడిని ఆది అంతమైన దేవానికి స్తోత్రము తండ్రి. ఆది స్వరూపుడానికి వందనములు, లోకరక్షకుడానికి స్తోత్రములు తండ్రి. లోకాన్ని సృష్టించిన దేవానికి వందనములు, మమ్మల్ని పుట్టించిన దేవానికి స్తోత్రములు. రేపు ఏకపక్షంగా నిత్యము మాతో కొనియాడిన దేవునికి వందనములు ప్రభా. ఇదిగో ప్రభానైనా దేవానికి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మొదటి ప్రార్థనలో మీరున్నారు తండ్రి. నైనా మంచి స్వరాలతో బిడ్డలకి నైనా మరి పాటలు పాడే బిడ్డలకి మీరు సొంతమైన స్వరాలు వచ్చినందుకు నీకు వందనములు ప్రభానైనా. అలాగే సాక్ష్యాలు చెప్పుకున్న బిడ్డలకు మీకు వందనములు ప్రభా. దేవునికి స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి నైనా ఇదిగో తండ్రి నైనా మరి ఇప్పుడు నైనా జరగబోయే కార్యం గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవునికి స్తోత్రములు తండ్రి. నైనా ఇదిగో వచ్చిన బిడ్డలు ఇంకా రావాల్సిన బిడ్డలు ఉంటే తోలికి రండి ప్రభానైనా. శ్రమకార ప్రయాణం సాగించండి ప్రభా. దేవునికి స్తోత్రములు తండ్రి. నేను వాక్యానికి నిలబడుతున్న నీ బిడ్డని కూడా త్వరగా తీసుకురండి ప్రభా. దేవునికి స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా వాగించిన వారిని తండ్రి నైనా, అలాగే తండ్రి సాక్ష్యం వాక్యం చెప్పేవారి తండ్రి నైనా, సేవకుల ప్రభానైనా త్వరగా తీసుకురావడానికి నీకు చూపించండి ప్రభా. దేవునికి స్తోత్రం తండ్రి నైనా. వాక్యం నిలబడుతుండగా మాకు కావాల్సిన జీవాధారం అందించండి ప్రభానైనా. నేను వాక్యం ద్వారా తండ్రి నైనా మా హృదయాలు భద్రపరుచుకొని ప్రభానైనా వాక్యం ద్వారా నడవటానికి నేను జ్ఞానం దాయిచ్చేయండి ప్రభానైనా. వచ్చిన బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వించండి. ఏ బిడ్డ ఏ సమస్యలతో ఉన్నారో, కష్టాలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, కష్టాలతో నైనా స్వార్థన సీకటి శక్తులు అన్ని తొలగించేలాగా యేసు నామములో బంధించండి ప్రభా. యేసు నామములో బంధించండి దేవా. ఇదిగో వచ్చిన వారు సంతోషంగా విడుదల చేసినదైనా నీ నామం పరీక్షించుకోవటానికి నైనా, నీ నామం ప్రకటించడానికి నీ సిద్ధంతో నడిపించమని నాయన ఈ ప్రార్థన అంతవరకు నేను ఈ కూడిక ప్రార్థన అంతవరకు తండ్రి నేను నీ కృపలో నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అంతా లేచి నిలబడదాం. మన రెండు చేతులు ఆకాశం వైపుకు ఎత్తి ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవాది దేవుని మనం స్తుతిద్దాం. మనుష్యారా ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. మన సొంత మాటలతో ప్రభువుని మహిమపరుద్దాం, స్తుతిద్దాం. అలాగే మన మధ్యన ఉన్నటువంటి ప్రియ సోదరుడు మరి పరిశుద్ధ కృపా సంఘ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ సామ్యూల్ గారు వచ్చి మరి స్తుతి ఆరాధన నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కోయిలపేటలో కూడా వచ్చి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా, జీవం కలిగిన దేవా, ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధ కృపా సంఘంగా చేరి నీ సన్నిధిలో నాయన ప్రభా ప్రార్థన చేస్తూ నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని ఇష్టపడుచుండగా మా ఆరాధననైనా నీకు యోగ్యకరంగాను నాయన ప్రభా మహిమకరంగాను ఉండటానికి కృపను గ్రహించండి. మరి ముఖ్యంగా నాయన ప్రభా విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయను అని సెలవించిన ఏకైక దేవుడు నాయన ఈ మధ్యకాల సమయంలో నైనా విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో నైనా ప్రభా ఆరాధిస్తున్నామయ్యా. మా ఆరాధన అయినా హెబిలు అర్పణ వల్ల నీ సన్నిధిలో ఉండడానికి కృపను గ్రహించండి అయ్యా. అద్భుతాశ్చర్య కార్యాలు, మహత్కార్యములు, సూచక్రియలు చేసే నజరేయుడు దావీదు కుమారుడా, మా ఆరాధన నుంచి దాటిపోకు నాయనా. మా ఆరాధనకు నాయనా ఆరాధనకు యోగ్యుడైన దేవా నీ సన్నిధిలో నైనా ప్రభా మా ఆరాధన నీకు అర్పిస్తున్నాం తండ్రి. మాతో ప్రత్యేకంగా ఉండమని మా ప్రభును పీకు మెడని చేస్తున్నాము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును అనే పాట పాడుతూ
ఆ స్క్రీన్ లో వస్తుందని డిస్ప్లే అవుతుంది. నాతో పాటు ఏకీభవించండి. చాలా చిన్న పాట ఇది. యేసయ్యా నువ్వే కావాలి నాకు, నిన్నే ఉంటాను, నీతోటే ఉంటానని చెప్పి మనం పాడుతూ మరి ఆయన ఆరాధిస్తాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నిన్నే కరించి నీ మార్గములు సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ రక్షింపక సాగెదా, నేవేను తిరుగా
తెలియక నాయన మా ఇష్టానుసారంగా బ్రతికేమయ్యా, నిన్ను వెంబడించలేదయ్యా, లోకానుసారంగా వెళ్ళామయ్యా నైనా, నీ చిత్తము తెలియక నాయన ప్రభా ఇష్టానుసారంగా బ్రతికేమయ్యా. ఈ మధ్యకాల సమయంలోనైనా మరి ఒకసారి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. అవునైనా నిన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నామయ్యా. ఈ సాయంత్రం మధ్యకాల సమయంలో మాతో ప్రత్యేకంగా మాట్లాడు. నీ దైవజనుడు లేవనెత్తినైనా ప్రభా, నీ నోటికి నోరయ్యుండి నైనా ప్రభా, ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా మాతో మాట్లాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. అవునైనా నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నాయన, నీవు తప్ప నాకు వేరొక వద్దు నాయన. నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా. అవునయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నీతోనే ఉండాలనుకున్నానయ్యా, నీలోనే ఉండాలనుకున్నానయ్యా. నన్ను బలపరచువయ్యా నాయన. నైనా నీతో ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. నైనా నాతో మాట్లాడు ప్రభు ఈ మధ్యకాల సమయంలో. నైనా నీవు దేవుడవు నైనా, నీవే దేవుడవు నైనా. కళ్ళుండి చూడగలిగిన దేవుడవు, చెవులుండి వినగలిగిన దేవుడవు నైనా. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నీవు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నీ యొక్క సహాయం అనుగ్రహించు, నీ యొక్క సహాయం అనుగ్రహించు నాయన. నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా. యేసయ్యా, ఇంతకాలం నేను లోకాన్ని ప్రేమించానయ్యా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము అని నీ వాక్యం చెప్తుందయ్యా. అయ్యా, ఇప్పటి నుంచి నేను పునాదులు వేసుకుంటానయ్యా. నిన్నే ప్రేమిస్తానయ్యా, నీతోటే ఉంటానయ్యా. నైనా నిన్నే ప్రేమిస్తానయ్యా, నీతోటే ఉంటానయ్యా. నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవేను తీరుగా. యేసయ్యా, ఈ మధ్యకాల సమయంలో నాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది ప్రభా. నైనా ప్రాణాత్మ దేహం నుండి అప్పచెప్తున్నానయ్యా. నిరంతరం నీ సన్నిధిలో బ్రతకాలని ఇస్తున్నానయ్యా. నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. నిన్నే కీర్తిస్తానయ్యా, నీతో ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. నాతో మాట్లాడు. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు,
దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా యేసయ్యా వందనాలయ్యా నిన్నే పూజిస్తానయ్యా నీతోటే ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా నిన్నే కీర్తిస్తానయ్యా నిన్నే ఆరాధిస్తానయ్యా నీకు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నాయనా నన్ను బ్రతికించు ప్రభా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభా నాలో ఉండు ప్రభా నన్ను నడిపించు ప్రభా నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా నీ వాక్యమే బ్రతికింపజేసేది నాయన నాతో మాతో ప్రత్యేకం మాట్లాడు ప్రభా వందనాలు 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 స్తోత్రం చెల్లిస్తున్నాం నేను కృప కలిగిన దేవా వందనాలు 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 నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును ఈ లోకంలో ఏదొద్దయ్యా నిన్నే పూజిస్తాను యేసయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడు ప్రభా నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నానయ్యా నాతో ఉండయ్యా వాక్యం ద్వారా మాట్లాడు నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నీ ఉండగా నాకు ఇంకేమవుతాయా నీ ఉంటే సరిపోతుందయ్యా నాతో పాటు నైనా నిన్నుడైనా ప్రభు నువ్వు కావాలయ్యా నాకు ఈ మధ్యకాల సమయంలో నాతో ఉండు ప్రభా. నన్ను నడిపించు ప్రభా వాక్యం ద్వారా నడిపించు ప్రభా నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా దేవేను నీరుగా ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా స్తుతుల మీద ఆధారం అయ్యే దేవా
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మధ్యకాల సమయంలో మేము చేసిన స్తుతి ఆరాధన నీ సన్నిధికి యోగ్యకరంగాను మా హృదయాలను బలపరచమని నైనా మాతో ప్రత్యేకంగా మాట్లాడమని ఈ ఆరాధన నైనా ప్రభా నా కొరకు మా కొరకు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన నజరేయుడు దావీదు కుమారుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.